7 గంటలవుతుండగా సెల్ రింగ్ అయింది. ఇంత పొద్దున్నే ఎవరబ్బా అనుకుంటూ సెల్ చేతిలోకి తీసుకున్న రత్నమాలకి ఒక్కసారిగా నిద్రమత్తం అంతా వదిలిపోయింది. కాల్ లిఫ్ట్ చేసి, ఏం డాడీ ఈ టైంలో చేశావు అందే ఆశ్చర్యంగా. ఏంటోనమ్మా, మీ అమ్మ ఎంత పిలిచినా పలకడం లేదు. రోజు ఈ పాటికల్లా పూజ కూడా చేసుకునేది. నీరసంగా ఉందేమో, అందుకే లేవలేదేమోనని ఇప్పటి వరకు చూశాను. ఇప్పుడు లేకపోతే ఉలుకు పలుకు లేదు, కనీసం కదలిక లేదు. నాకేం చేయాలో తోచడం లేదమ్మా అన్నారు. విషయం వినగానే గుండె కొట్టుకునే స్పీడ్ పెరిగిందని అర్థమవుతుంది. కానీ పైకి ఆ భయం తెలియనివ్వకుండా, నువ్వేం కంగారు పడుకు డాడీ, ముందు అంబులెన్స్ పిలువు, వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి తీసుకువెళ్తారు. నేను ఆఫీస్కి లీవ్ పెట్టి వెంటనే నెక్స్ట్ ఫ్లైట్ లోనే బయలుదేరుతా, ధైర్యంగా ఉండు అని తండ్రికి ధైర్యం చెప్పి ఆఫీస్కి కాల్ చేసి లీవ్ అప్లై చేసి కనిపించిన బట్టలేవో కొన్నిటిని సూట్ కేసులో పడేసుకుని ఆదరాబాదరాగా ఎయిర్పోర్ట్ కి పరిగెట్టింది. బెంగళూరు నుండి డైరెక్ట్ గా వైజాగ్ వచ్చే ఫ్లైట్ లో టికెట్ దొరకలేదు. హైదరాబాద్ లో దిగి అక్కడి నుండి మారి వైజాగ్ వచ్చేసరికి మధ్యాహ్నం 3 దాటింది. క్యాబ్ ను డైరెక్ట్ గా హాస్పిటల్ కి మాట్లాడుకుంది. ఫోన్ లో ఎప్పటికప్పుడు తండ్రితో మాట్లాడుతూనే ఉంది. క్యాబ్ దిగిన వెంటనే పరుగులాంటి నడుపుతూ రూమ్ కి చేరుకుంది. చూడమ్మా, అమ్మను ఉదయం నుంచి అలాగే పడుకుని ఉంది, ఏ మార్పు లేదు. డాక్టర్ ఏదేవో స్కానింగ్స్ తీయించాలని చెప్పారు. ఇప్పటిదాకా ఆ హడావిడి అయ్యింది. రిపోర్ట్స్ వస్తే గానీ ఏం చెప్పలేమని అదిగో ఆ సిలైన్ పెట్టి వెళ్లారు చెప్పారు నాన్న ఎంతో దిగులుతో. అన్నయ్యకు చెప్పావా నాన్న అడిగింది తను. లేదమ్మా, వాడు కంగారు పడతాడు, దేశంగాని దేశంలో ఉన్నాడు, ఇంకెందుకని చెప్పలేదు. నువ్వు కూడా వాడికి తెలియనివ్వకు అంటూ నీరసంగా కుర్చీలో కూలబడ్డారు ఆయన. నాన్న, బయటకు వెళ్లి ఏదైనా తెస్తాను, కొంచెం తిందో గాని అంటూ ఆయనను ఒప్పించి బయటకు నడిచింది. దారిలోనే ఎదురయ్యింది పెద్దమ్మ కూతురు రాధక్క. వచ్చావా, నీ మొహమంటే అంతలా పీక్కుపోయింది, మీ అమ్మకేం కాదులే, రా ఇలా. ఎప్పుడు తిన్నావో ఏమిటో, ఇదిగో ఈ క్యారేజ్ తీసుకుని నువ్వు మీ నాన్న తినండి, ముందు మీ అమ్మ దగ్గర నేను కూర్చుంటాలే అంటూ నా చేతిలో క్యారేజ్ పెట్టి వెళ్లి అమ్మ దగ్గర కూర్చుంది రాధక్క. భోజనం అయిందనిపించి అక్కను, మేమున్నాంగా అక్క, నువ్వు ఇంటికి వెళ్ళు, పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు, మళ్ళీ రేపు పొద్దుగాలే అని బలవంతంగా ఇంటికి పంపించాను అక్కని. లోపలికి వచ్చి నాన్న పక్కనే కూర్చుని నాన్నపై చెయ్యి వేశానో లేదో నాన్న ట్రాన్స్ లోకి వెళ్లిన వాళ్ళ మాట్లాడుతున్నారు. ఏమిటోరా తల్లి, మీ అమ్మ కోరుకున్నట్టు ఎప్పుడూ ఉండలేదు నేను. అలా అని దాని మీద ప్రేమ లేదని కాదు, అది లేని జీవితం ఊహించుకోవడానికి కూడా నాకు భయం. కాకపోతే ఆ పిచ్చిది ఆశపడినట్లుగా కొంతైనా మారాల్సింది నేను. తప్పు చేశానని నాకు తెలుసమ్మా, కానీ ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం బాధగా అన్నాడు ఫణీంద్ర. ఆ పరిస్థితిలో ఏం మాట్లాడాలో తెలియక తండ్రి చేతిని ఒకసారి నొక్కి వదిలేసింది రత్నమాల. అమ్మ మనసులో నాన్న స్థానం ఏమిటో తనకు తెలియదు గాని తనకు మాత్రం నాన్న ఒక హీరో. నాన్నకు తనంటే ప్రాణం, తనకు కూడా నాన్న తర్వాతే ఎవరైనా. అన్నయ్యకు మాత్రం ముందు అమ్మ, తర్వాతే నాన్న. అమ్మకి ఇలా ఉందని తెలిస్తే పాపం వాడెంత బాధపడతాడో. నర్సు వచ్చి సిలైన్ మార్చి వెళ్ళింది. తను అమ్మ దగ్గరే కుర్చీలో కూర్చుంది. అమ్మను చూస్తూ బడలికగా వెనక్కి వాలింది. గతం తాలూకు ఆలోచనలు నిద్ర పట్టనీయకుండా ముసురుకుంటున్నాయి. ఈ రోజుకు సరిగ్గా 9 నెలల క్రితం. ఆ రోజు అమ్మా నాన్నల 25వ పెళ్లి రోజు. అమ్మ చాలా చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం పెళ్లి రోజుని కాదు, ఆ రోజు వాళ్ళ తమ్ముడు 5 సంవత్సరాల తర్వాత రాబోతున్నాడు. తనంటే అమ్మకు చాలా ఇష్టం. తమ్ముడు వస్తున్నాడని రకరకాల పిండి వంటలు చేసింది. ఇల్లంతా అలంకరించింది. గుడికి వెళ్దామనుకుని తను అలా గుడికి వెళ్ళంగానే తమ్ముడు వస్తే అనుకుని గుడికి కూడా వెళ్లకుండా ఉండిపోయింది. సాయంత్రం 6 అయ్యింది. మావయ్య ఇంకా రాలేదు. అమ్మ మాటి మాటికి వీధి వైపు చూస్తోంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అది విని అమ్మయ్య, మావయ్య వచ్చాడగా అంటూ సంతోషంతో తలుపు తీసిన అమ్మ గుమ్మం దగ్గర ఎవరో అపరిచితులు ఉండడంతో ఆశ్చర్యంగా చూడసాగింది. వాళ్ళిద్దరూ వంగి అమ్మ కాళ్ళకు దండం పెట్టారు. అమ్మ వాళ్ళని దీవించి ఎవరన్నట్లుగా ప్రశ్నార్థకంగా చూసింది. వాళ్ళ వెనుకనున్న 2 జంటలు ముందుకు వచ్చి నమస్కరించి లోపలికి రావచ్చా అమ్మా అని అడిగారు. రండి రండి అంటూ గుమ్మం నుండి కొంచెం పక్కకు తప్పుకుని ఆహ్వానించింది అమ్మ. నాకేం అర్థం కావడం లేదు, వాళ్ళెవరో ఏంటో. మావయ్య కోసం ఎదురు చూస్తుంటే వీళ్ళెందుకు వచ్చారో అంతా అయోమయంగా ఉంది. వాళ్ళల్లో ఒకతను ఒక సీడీ తీసి, అమ్మ ఇది మీ తమ్ముడు గారు మీకు ఇవ్వమని చెప్పారని అమ్మ చేతికి అందించారు. అమ్మ దాన్ని తీసుకుని పక్కన పెట్టబోయింది. అప్పుడు అతను, లేదమ్మా, ఈ సీడీ మీ చేతికి అందిన వెంటనే చూడమని చెప్పమన్నారు మీ తమ్ముడు గారు అన్నాడు. అమ్మ సీడీ పెట్టి ఆన్ చేసి చూడసాగింది. అమ్మతో పాటుగా మేమందరం కూడా ఎంతో క్యూరియాసిటీతో చూడసాగాం. అందులో
అందులో అమ్మ పుట్టినరోజు మొదలుకొని పెరిగి పెద్దయ్యే వరకు ఉన్న ఎన్నో ఫోటోలు వాటి కింద క్యాప్షన్ తో సహా ఒకదాని తర్వాత ఒకటిగా రాసాగాయి. ఆ తర్వాత అమ్మ మామయ్య కలిపి తీయించుకున్న ఫోటోలు, అమ్మ పెళ్లి ఫోటోలు, మేం పుట్టినప్పుడు అమ్మ మమ్మల్ని ఎత్తుకుని తీయించుకున్న ఫోటోలు అన్నీ వచ్చాయి. ఆఖరిగా మామయ్య వచ్చి పెళ్లి రోజు శుభాకాంక్షలని చెప్పాడు. సెలవు దొరికితే తాను డైరెక్ట్ గా వస్తానని, ఒకవేళ రాలేకపోతే నీకు మంచి గిఫ్ట్ పంపుతానని చెప్పాడు. గిఫ్ట్ అందింది అంటే సెలవు దొరకలేదా? అందుకే మావయ్య రాలేకపోయాడా? అమ్మ గురుపటి ముడిపడింది. అసలు మీరెవరు? మా తమ్ముడు మీకు ఈ సీడీ ఎప్పుడిచ్చాడు? తనెందుకు రాలేదు? ఇలా ప్రశ్నల వర్షం కురిపిస్తోంది అమ్మ వాళ్ళ మీద. వాళ్ళు ఏం మాట్లాడలేదు. అమ్మ మొహంలో అసహనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అంతలో ఆ వచ్చిన వాళ్ళలో ఒకతను లేచి నిలబడి, అమ్మా, మీ తమ్ముడు మీ ముందే ఉన్నాడు. తన ప్రేమను రెట్టింపు చేసి మీకు అందిద్దామని ఇద్దరిగా వచ్చాడమ్మా అన్నాడు. మా అందరి మనసులో ఏదో కీడం సంచించాయి. ఏంటండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? అమ్మ అరిచినంత పని చేసింది. వెంటనే అమ్మ కాళ్లకు దండం పెట్టిన ఆ ఇద్దరు యువకులు ముందుకు వచ్చి అమ్మ చెరో చేతిని తమ చేతిలోకి తీసుకున్నారు. నేను నీ మురళిని అక్క అని ఒకతను, నేను నీ కృష్ణని అక్క అంటూ మరొకతను అయోమయంగా చూస్తున్న అమ్మను సోఫాలో కూర్చోబెట్టారు. వెనుకనున్న పెద్దవాళ్లు విషయం నెమ్మదిగా చెప్పనారంభించారు. మావయ్యకు అనుకున్న టైం కంటే ముందుగానే సెలవు దొరకడంతో మమ్మల్ని సర్ప్రైజ్ చేద్దామని బయలుదేరాడట. కానీ విధివశాత్తు మావయ్య వస్తున్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయిందట. తనను హాస్పిటల్లో జాయిన్ చేసే వారితో ఈ విషయాలన్నీ టూకీగా చెప్పి అమ్మ పెళ్లి రోజుకు ఎలాగైనా ఈ సీడీ అందేలా చేయమని, తన ఆర్గాన్స్ డొనేట్ చేయవలసిందని కోరాడట. మావయ్యను హాస్పిటల్లో జాయిన్ చేసిన తన కొడుకుకి మావయ్య హార్ట్ అమర్చారట. మరొకతనికి మావయ్య కళ్ళను అమర్చారట. ఆ కృతజ్ఞతతో వాళ్ళు ఆ పిల్లలిద్దరికీ మురళీకృష్ణ అన్న మావయ్య పేరుని మురళీ కృష్ణలుగా పెట్టుకుని వాళ్ళని అలాగే పిలుస్తున్నారట. అతను ఇంకా ఏదో చెప్పబోతూ అమ్మను చూసి ఆగిపోయాడు. అమ్మ స్థానం అయిపోయింది. అందరం అమ్మను పిలుస్తూ కుదుపుతున్నాం. అమ్మలో ఏ కదలిక లేదు. అమ్మ ఏడ్చినా బాగుండను. దుఃఖమంతా కన్నీళ్ల రూపంలో పోతేనన్నా కాస్తైనా బుదుటపడను. వచ్చిన వాళ్ళలో మరొకతను ముందుకు వచ్చి, మీరిలా అయిపోతూ ఉంటే మిమ్మల్నే చూస్తున్న మీ తమ్ముడి కళ్ళు ఎలా వర్షిస్తున్నాయో చూసారా? అటు చూడండి. శరీరంతో ఉండే అవకాశం లేదని తెలిసి తన హృదయంలో మిమ్మల్ని నిలుపుకుందామని వచ్చిన అతని గుండె మిమ్మల్ని చూసి ఎంత బాధపడుతోందో అంటున్న అతని మాటలు అమ్మ మీద బానే ప్రభావాన్ని చూపాయి. అమ్మలో కొంచెం కదలిక వచ్చింది. మావయ్య కళ్ళని అమర్చిన అతని దగ్గరగా వెళ్లి కళ్ళల్లోకి చాలాసేపు అలా చూస్తూ ఉండిపోయింది. కాసేపటి తర్వాత మరొకతని దగ్గరగా వచ్చి అతని గుండె చప్పుడు వినసాగింది. కాసేపటికి తేరుకుని ఇద్దరిని దగ్గరకు తీసుకుని అప్పుడు ఏడ్చింది వెక్కి వెక్కి. అమ్మను ఆపే ప్రయత్నం చేయలేదు ఎవరమోను. ఆ బాధ పోతే తప్ప గుండె బరువు తీరదు. ఆ సంఘటన అమ్మలో ఒక విధమైన నిర్లిప్తతను తెచ్చింది. బయటకు వెళ్లడం పూర్తిగా మానేసింది. చాలా యాంత్రికంగా రోజులు జరుగుతున్నాయి. నేను అన్నయ్య అమ్మను మామూలు మనిషిని చేయాలని చాలా ప్రయత్నాలే చేశాం. కానీ పూర్తిగా విఫలమయ్యాం. ఆ టైంలో వచ్చింది అమ్మ బెస్ట్ ఫ్రెండ్ కృష్ణవేణి ఆంటీ. అమ్మను చూసి జరిగింది తెలుసుకుని చాలా బాధపడింది. ఆంటీ అందరిలా అమ్మను పరామర్శించి వెళ్లిపోలేదు. అమ్మలో మార్పు తీసుకురావాలని, అమ్మ ఇదివరలో నవ్వుతూ ఎలా ఉండేదో అలా చూడాలని ఆంటీ చాలా తాపత్రయపడింది. తన ఇంటికి తరచూ తీసుకువెళ్లేది. అమ్మ వింటోందా లేదా అని కూడా చూడకుండా తన మటుకు తను ఏదేదో మాట్లాడేస్తూ ఉండేది. సరిగ్గా ఆ సమయంలో అమ్మను ఆధ్యాత్మిక మార్గం వైపు తీసుకెళ్లింది ఆంటీ. స్వతహాగా దేవుడిపై భక్తి ఉన్న అమ్మ కృష్ణవేణి ఆంటీ చూపించిన మార్గం వైపుగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు పోసాగింది. ఇందులో భాగంగానే ఆంటీ ఒక స్వామిని పరిచయం చేసింది. ఆ స్వామి అన్న ఆయన ఈ సృష్టి ప్రారంభం నుండి మొదలుకొని ఇప్పటి ప్రస్తుత పరిస్థితుల వరకు అన్ని డిస్కస్ చేసేవారు. ఆయనతో ఆ డిస్కషన్ సాధారణంగా రాత్రి కూడా జరుగుతూ ఉండేవి. ఆయన కాన్ఫరెన్స్ కాల్ పెట్టి అమ్మతో మరికొందరితో మాట్లాడుతూ ఉండేవారు. సంభాషణ అంతా ఎక్కువగా ఆధ్యాత్మికం వైపే కొనసాగుతూ ఉండేది. ఒక్కొక్కసారి తెల్లవారిపోయేది కూడా. జరిగిన దుర్ఘటన నుండి తేరుకుంది అంటే చాలు అనుకునేవాళ్ళం. కానీ అమ్మ ఎంతలా స్వామి టీచింగ్స్ కి అలవాటు పడిపోయిందంటే స్వామికి కుదరక ఓ 2 రోజులు కాల్ చేయకపోతే ఆ 2 రోజుల్లో కనీసం ఓ 100 సార్లన్నా స్వామి దగ్గర నుండి ఫోన్ రాలేదెందుకునో అని తలుచుకునేది. ఇదేం పిచ్చిరా బాబు అనుకుని నాన్నతో, ఏంటి నాన్న అమ్మ మరీ ఇంత పిచ్చిదైపోతోంది అంటే, తప్పమ్మా అలా అనకూడదు. రోజు మాట్లాడే భగవంతుడు ఓ రోజు హఠాత్తుగా మాట్లాడకపోతే అలాగే ఉంటుంది మరి అనేవారు. సరిపోయింది, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు రా బాబు అనుకునేదాన్ని. అసలు అమ్మ ఫోన్ రింగ్ అయింది అంటే
స్వామి కాల్ చేసినట్టున్నారు అంటూ పరుగుని వెళ్లి చూసుకునేది. ఎంత మంచి నిద్రలో ఉన్నా సరే ఫోన్ రింగ్ అవగానే హా స్వామి అంటూ అలర్ట్ అయిపోయేది. ఫోన్ చేతిలోకి తీసుకునేది. ఇదంతా చూస్తున్న నాకు అమ్మపై చిరాకు, కోపం, మమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తోందన్న బాధ ఎక్కువయ్యాయి. ఈ కారణంగా అమ్మను మామూలు మనుషులు చేశారన్న కృతజ్ఞతాభావంతో పాటు నా మనసులో స్వామిపై కోపం కూడా చోటు చేసుకుంది. సరే, పరిస్థితులన్నీ బానే ఉన్నాయి కదా అని బెంగళూరులో జాబ్ వస్తే జాయిన్ అయిపోయాను. అన్నయ్య కూడా స్వామి మీద నమ్మకంతో యుఎస్ వెళ్లిపోయాడు. మా మీద నాన్న బండ పెట్టుకుంటున్నారేమో గాని అమ్మకు అదేం లేదు. పూర్తిగా భగవంతుడిపై భారం వేసేసింది. తన పూజల్లో తాను పూర్తిగా మునిగిపోయింది. నర్సు రావడంతో గతం నుండి వర్తమానంలోకి వచ్చింది రత్నమాల. సెలైన్ మార్చబోయిన నర్సు అమ్మను ఒక్కసారి పరీక్షగా చూసింది. పల్స్ చెక్ చేసింది. అంతే. హడావుడిగా డాక్టర్ అంటూ డాక్టర్ రూమ్ వైపుకు పరిగెత్తింది. దాంతో నాన్న కంగారుగా లోపలికి వచ్చారు. రత్నమాలకు కూడా భయం వేసింది. ఈ లోపల నర్సుతో పాటు 3 డాక్టర్స్ వచ్చారు. అమ్మని కుదుపుతున్నారు. గుండెపై గట్టిగా కొడుతున్నారు. అంతవరకు ధైర్యంగా ఉన్న రత్నమాల తండ్రిని పట్టుకుని ఏడ్చేసింది. నాన్న, అమ్మకేం కాదమ్మా, మనకేం భయం లేదు, మనకు తోడుగా స్వామి ఉన్నారు, స్వామి ఉండగా మనకు ఏ విధమైన చెడు జరగదు, ధైర్యంగా ఉండు అంటున్న తండ్రి మాటలకు ఏడుస్తున్న రత్నమాల టక్కున తలెత్తి తండ్రిని ఓ పిచ్చివాడిని చూస్తున్నట్లుగా చూసింది. ఆయన మాత్రం జేబులోంచి సైల్ తీసి స్వామికి కాల్ చేశారు. స్వామి కాల్ లిఫ్ట్ చేయగానే నాన్న, స్వామి నమస్కారం స్వామి, దాంతో మీరు మాట్లాడాలి స్వామి, మీ గొంతు వింటే అది లేచి కూర్చుంటుంది స్వామి, ఒక్కసారి దాన్ని పలకరించండి స్వామి. నాన్న చాలా భావోద్వేగంతో మాట్లాడుతున్నారు. రత్నమాల తండ్రి చేతిలో నుండి సరి తీసుకుని అదే స్వామి అసలు ఏం జరిగిందంటే అంటూ చెప్పబోయింది. అట్నుంచి స్వామి, ఇప్పుడు నేను మీ అమ్మగారి సరికి కాల్ చేస్తాను, సెల్వి మీ అమ్మగారికి వినబడేలా దగ్గరగా ఉంచండి అంటూ స్వామి కాల్ కట్ చేశారు. మంత్రముగ్ధల తల్లి సెల్ తీసుకువెళ్లి ఆమెకు దగ్గరగా నిలబడింది రత్నమాల. స్వామి కాల్ చేశారు. రూమ్ అంతా నిశ్శబ్దంగా ఉందేమో, రింగ్ టోన్ చాలా గట్టిగా వినబడుతోంది. ఇంకొక 2-3 రింగుల్లో కాల్ కట్ అయిపోతుందనగా నాన్న అమ్మకు దగ్గరగా వచ్చి స్వామి కాల్ చేస్తున్నట్లున్నారు, నువ్వు తీస్తావా నేను తీయనా అన్నారు. ఇంతలో కాల్ కట్ అయింది. స్వామి మళ్లీ కాల్ చేశారు. రింగ్ అవుతోంది. ఓ పక్క సెల్ రింగ్, మరొక పక్క నాన్న స్వామి కాల్ చేశారు, లిఫ్ట్ చేస్తావా నిన్ను చేయమంటావా అనే మాటలు. రత్నమాలలో అసహనం పెరిగిపోతోంది. కానీ ఏం చెయ్యాలో తోచిన స్థితిలో మౌనంగా ఉండిపోయింది. డాక్టర్లు ఎవరి నమ్మకాలు వాళ్ళవి అన్నట్లుగా వెనుదిరిగారు. నాన్న స్వామి కాల్ చేస్తున్నారు, ఏంటి నువ్వు తీస్తావా నన్ను తీయమంటావా? నాన్న మరింత గట్టిగా అమ్మ చెవిలో అంటున్నారు. అంతే. అమ్మ హా స్వామి అంటూ ఒక్కసారి లేచి కూర్చుంది. వెళ్లిపోబోయిన డాక్టర్లు వెనుదిరిగి అమ్మను తెల్లబోయి చూస్తున్నారు. రత్నమాల ఆశ్చర్యానందాలతో చూస్తూ ఉండిపోయింది. ఇంతలో తండ్రి తన చేతిలోని సెల్ తీసుకుని లిఫ్ట్ చేసి అమ్మ చెవి దగ్గర పెట్టారు. అమ్మ మాట్లాడుతోంది. హా స్వామి, నమస్కారం స్వామి, చెప్పండి స్వామి అంటోంది. అట్నుంచి స్వామి ఏమీ తెలియనట్లుగా ఫోన్ చెయ్యకపోతే చెయ్యలేదంట, చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయమే అన్నారు. సారీ స్వామి, ఏంటో ముద్దు నిద్ర పట్టేసింది, ఎక్స్ట్రీమ్లీ సారీ స్వామి అంటోంది. నేను ఎల్లుండి బయలుదేరి వైజాగ్ వద్దామనుకుంటున్నాను, ఆ విషయం చెప్దామని కాల్ చేశాను అన్నారు. చాలా సంతోషం స్వామి, తప్పకుండా రండి స్వామి. ఆ స్వామి, పాద నమస్కారాలు స్వామి అంటూ ఫోన్ పెట్టేసింది అమ్మ. ఏమండి, స్వామి వస్తున్నారటండి, చాలా ఏర్పాట్లు చేయాలి అని మంచం దిగుతూ తూలి పడబోయిన అమ్మని నాన్న పదవి పట్టుకుని అలాగే అలాగే ముందు నువ్వు కొంచెం ఓపిక తెచ్చుకో అంటూ నాకు సైగ చేశారు. అమ్మను నేను తీసుకువెళ్తా, నువ్వు ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకునిరా అన్నట్లుగా. అమ్మ అంత నీరసంలోనూ స్వామి వచ్చేలోపు ఏమేం చేయాలో చెప్తోంది. అన్నింటికీ సరే సరే అంటూ అప్పుడే నడక నేర్చిన పాపను పట్టుకున్నంత భద్రంగా అమ్మని పట్టుకుని నడుస్తున్నారు నాన్న. అమ్మ ఎన్నిసార్లు స్వామి గురించి చెప్పినానమ్మని రత్నమాల కళ్ళ ముందు జరిగిన మిరకిల్ని చూసి స్వామిపై నాన్న పెట్టుకున్న విశ్వాసాన్ని, స్వామిపై అమ్మకున్న ఆరాధనా భావాన్ని, స్వామిలోని ఇంకా స్వామి వాయిస్ లోని పవర్ ని మనస్సులో మెచ్చుకోకుండా ఉండలేకపోయింది రత్నమాల. భగవంతుడు ఎక్కడో లేడు, మీలోని మీ నమ్మకంలోనే ఉన్నాడు. ఎప్పుడో చదివిన స్వామి వివేకానంద మాటలు గుర్తుకురాగా కళ్ళు తుడుచుకుని ముందుకు కదిలింది రత్నమాల.